ఉపాసన ఆమె మెగా కోడలిగానే కాదు, బాధ్యత కలిగిన కోడలు, ఓ మంచి మనసున్న భార్య, ఉత్తమమైన తల్లి, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా తనదైన వ్యాపార రంగంలో అభివృద్ధిని సాధిస్తూ వేల కోట్లకు అధిపతి అయినా ఎప్పుడూ తను అలా ప్రవర్తించలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నానుడికి సరిగ్గా సరిపోతుంది ఉపాసన. రామ్ చరణ్ ఉపాసనాల పెళ్లి 2012లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. 2023లో పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా క్లింకారా అని తనకు నామకరణం చేశారు. క్లింకారా మొహాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ రివీల్ చేయలేదు. తాజాగా ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అని తెలిసింది. మెగా ఇంట ఈ విషయంతో సంబరాలు జరుపుకున్నారు. ఇది ఇలా ఉండగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడు అంటూ అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ ఓ కార్యక్రమంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. తన కోరికను ఇలా చెప్పాడు. అందువల్ల మెగా ఫ్యాన్స్ కూడా మెగా ఇంట వారసుడు రావాలంటూ కామెంట్స్ పెట్టారు. దీనితో అందరూ ఖచ్చితంగా ఉపాసనకు అబ్బాయే పుడతాడు అన్నట్లుగా అనుకున్నారు. అయితే ఈ మధ్య ఉపాసన చేసిన ట్వీట్ ద్వారా ఒక్క అబ్బాయి కాదు, ఇద్దరు అబ్బాయిలు అన్నట్లుగా అందరికీ తెలిసింది. ఏమో ఆ దేవుని దయ వల్ల మెగా ఇంట ఇద్దరు వారసులు రాబోతున్నారేమో. ఇది తెలుసుకున్న నెటిజన్లు అందరూ మెగా వారసులకి వెల్కమ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. మూవీ షూటింగ్ పూర్తయ్యే నాటికి మెగా వారసులు వస్తారని అందరూ అనుకుంటున్నారు.